హాయ్ అండి. నేను నాటుకోడి కర్రీ చేశాను. గ్రేవీ కర్రీ అండి. అది ఎలా చేసానో చూపిస్తాను. ఇలా గ్రేవీగా కావాలంటే గ్రేవీగా చేసుకోవచ్చండి. లేకపోతే దగ్గరికంటే దగ్గరికి కూడా చేసుకోవచ్చు. చపాతీలోకి, రైస్‌లోకి బాగుంటుంది ఇది. రొట్టెల్లోకి కూడా బాగుంటుందండి. జొన్న రొట్టెలు వాటిలోకి. ఒక స్పూను సాల్ట్ తీసుకున్నాను. కొంచెం పసుపు, చిన్న స్పూన్తో కారం తీసుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసాను. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఇది మంచిగా కలిపి పెట్టుకోవాలి. నేనైతే నాటుకోడిని నీట్గా ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసండి బాగా కడిగి పెట్టుకున్నాను. నీళ్లు లేకుండా ఈ రంధ్రాల గిన్నెలో వాడేసి పెట్టుకున్నాను అండి. ఉప్పు, పసుపు బాగా పట్టేటట్టు ఇలాగా కలుపుకోవాలండి, ముక్కలు పట్టేటట్టు. బాగా కలుపుకుని పక్కకు పెట్టేసుకున్నాను. మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి, మీడియం సైజువి. ఒక పచ్చిమిర్చి, కొంచెం పుదీనా వేసుకోవాలి. పుదీనా మీ ఇష్టం అండి. పుదీనా నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర, కొంచెం పుదీనా వేసానండి. నేనైతే వాసన నాటుకోడి కొంచెం స్మెల్ వస్తుందండి. అది కాలుస్తారు కదా, అదొక పొగ వాసన కింద వస్తుంది. అది రాకుండా కొంచెం పుదీనా వేసుకుంటే అండి టేస్ట్ బాగుంటుందన్నమాట. ఆ స్మెల్ అది రాకుండా కరివేపాకు కూడా వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్నానండి ఉల్లిపాయ. నేనైతే కొబ్బరి నూనెతో చేశానండి. చాలా బాగుంది కొబ్బరి నూనెతో చేస్తే. ఉల్లిపాయలు వేసేసుకున్నాను. ఆయిల్ ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నా అండి. ఉల్లిపాయలు మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసుకున్నాను. మంచి బ్రౌన్ కలర్లో ఎర్రగా ఏగిపోక్కర్లేదండి ఉల్లిపాయలు. బాగా మగ్గితే సరిపోతుంది. ఉల్లిపాయ ఎక్కువ వేసుకోకూడదండి. ఎక్కువ వేసుకుంటే కూర తీపి వచ్చేస్తుంది. అలా 3 ఉల్లిపాయలు అయితే కిలోకి నేను 3 ఉల్లిపాయలు వేసానండి. ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలంటే టమాటా వేసుకోవచ్చు. కొంచెము ఇది కొబ్బరి వేసుకోవచ్చండి. నేను కూడా కొబ్బరి వేసాను. ఇంకా ఎక్కువ కావాలంటే అండి టమాటా, కొంచెం పెరుగు అవన్నీ వేసుకోవచ్చు గ్రేవీ కావాలంటే. ఉల్లిపాయ ఇలా మంచిగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేను వేయలేదు, మర్చిపోయాను. చికెన్ వేసిన తర్వాత వేసానండి. ఉల్లిపాయ మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇలా మగ్గితే సరిపోతుందండి. మరీ బ్రౌన్ కలర్ అయిపోక్కర్లేదు. మనం ఉప్పు, పసుపు అవి కలిపి పెట్టాను చూడండి. ఈ చికెన్ వేసేసుకోవాలి. ఇప్పుడే నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను అండి ఇందులో కలిపిన తర్వాత. మొత్తం అంతా ముక్కలు పట్టేటట్టు కలుపుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఫస్ట్ అసలు ఉల్లిపాయల్లో వేసుకోవాలి. ఇప్పుడు వేసినా బాగానే ఉంటుందండి, కలిపేసుకుంటే మంచిగా. బాగా ముదురు కోడి అయితేనండి 7-8 విజిల్స్ వేయించాలి. ఇదైతే నేను ఒక 5 విజిల్స్ అలా వేయించాను. మూత పెట్టేసండి మసాలా వేసుకుంటున్నాను. 4 యాలకులు, నేనైతే ధనియాలు, జీలకర్ర, గసగసాలు మిక్సీ చేసి పెట్టుకున్నాను అండి. అది ఒక స్పూనున్నర వేసాను. కొంచెం కొబ్బరి వేసాను. 4 యాలకులు, ఒక 5 లవంగాలు, కొంచెం చెక్క వేసుకోవాలండి. వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ మసాలా అయితే సరిపోతుంది. నీరు వచ్చేస్తుందండి మూత పెడితేను. అలా నీరు వచ్చేసిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను, పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకున్నాను అండి. రెండు స్పూన్లు కారం వేసుకున్నాను. చూసుకోవాలండి, కారం ఇంకా బాగా ఇలా వేసుకున్నా సరిపోయింది. ఇంకా కారం బాగా తినేవాళ్ళైతే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు.
ఒక పచ్చిమిర్చి కూడా వేసాను కదండి, పచ్చిమిర్చి కూడా కారం ఉంటుంది. కారం అంతా మంచిగా ముక్కలు పట్టేటట్టు కలుపుకోవాలి. మూత పెట్టేసుకోవాలండి. మసాలా మిక్సీ చేసేసుకున్నాను, కొంచెం వాటర్ వేసిండి మసాలా మిక్సీ పెట్టేసుకున్నాను మెత్తగా. ఈ మసాలా సగం వేస్తున్నాను, సగం పక్కగా పెట్టేసానండి. అంత బాగా ముద్ర కూడా ఏం కాదండి, ఇది లేత కొన్నే. ఒక 5 విజిల్స్ అలా వేయించాను, సరిపోతుంది. కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. చిన్న గ్లాస్తో అండి 2 గ్లాసులు నీళ్లు పోసాను. మీకు కావాలంటే అండి ఒక 2 టమాటాలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ముక్క ములిగేటట్టండి. నాకు కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి 2 గ్లాసులు వాటర్ పోసుకుని మూత పెట్టేసానండి. ప్రెషర్ వచ్చిన తర్వాత విజిల్ పెట్టాను. 5 విజిల్స్ వేయించానండి. ఇదిగోండి ఇలా వచ్చింది. ప్రెషర్ ఆగిన తర్వాత మూత తీసేస్తే ఇంకా కొంచెం సేపు అండి ఉడికించేసుకుంటే కొద్దిగా దగ్గరికి వస్తుంది. మరీ ఇంత గ్రేవీ అవసరం లేదండి, నీళ్ళు కింద అవసరం లేదు, ఇంకా కొద్దిగా ఉడకాలి. ఉప్పు చూసుకోవాలండి ఇప్పుడు. మిగతా మసాలా కూడా వేసేస్తున్నాను. నేనైతే సిమ్లో పెట్టేసండి, కొద్దిగా దగ్గరికి వచ్చేటట్టు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాను. ముక్క మంచిగా ఉడికిపోయిందండి. మూత పెట్టేసుకుని కొంచెం దగ్గరికి వచ్చేటట్టు అండి సిమ్లో పెట్టేసుకుని కొంచెం ఆయిల్ పైకి తేలుతుందనగా దింపేసుకోవాలండి. ఈ కొంచెం గ్రేవీ కావాలి, ఇంక దించిన తర్వాత కూడా కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.